పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం వైసీపీ శ్రేణులు ప్రజలు మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజా వ్యతిరేక నిరసన ర్యాలీ చేపట్టారు. సాలూరులో రాజన్నదొర నివాసం నుండి తహసీల్దార్ ఆఫీస్ చేరుకుని సాలూరు తహసీల్దార్కు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయవద్దని వినతి పత్రం సమర్పించడం జరిగింది. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే ఎస్సీ, ఎస్టీ మరియు బడుగు బలహీన వర్గాల పేద ప్రజల పిల్లలకు వైద్య విద్య కరువవుతుందని ఆయన ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. మన పక్క రాష్ట్రం తెలంగాణలో మన విద్యార్థుల కంటే తెలంగాణ విద్యార్థులకు తక్కువ మార్కులే మెడికల్ సీట్లు వస్తున్నాయని అన్నారు. ప్రతి ఏడాది 2500 మెడికల్ సీట్లు కౌన్సిలింగ్ ద్వారా పేద విద్యార్థులకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఏర్పాటు చేశారని వాటిని ప్రైవేటు పరం చేయవద్దని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టడం జరుగుతుందని గత వారం రోజుల క్రితం నుండి పత్రికల ద్వారా తెలియజేసినప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం నాయకులకు తెలియనట్లు నటిస్తూ పోలీసుల ద్వారా నిన్న రాత్రికి రాత్రి నాకు నోటీసులు ఇచ్చి ఈ నిరసన ర్యాలీకి పర్మిషన్ తీసుకోవాలని చెప్పడం జరిగిందన్నారు. 2 రోజుల ముందుగా మాకు నోటీసులు ఇచ్చి ఉంటే ఖచ్చితంగా మేము చట్టానికి విరుద్ధంగా నడుచుకోమని, తప్పకుండా పర్మిషన్ తీసుకునే వాళ్లమని, అలా కాకుండా రాత్రికి రాత్రి నోటీసులు ఇస్తే వచ్చిన జనాలు ఎక్కడికి వెళ్తారని మా వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఇబ్బందులకు గురిచేసి ఈ కార్యక్రమం అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఈ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇకనైనా ఈ ప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.